అందరికీ నమస్కారం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, ఇతర ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న ప్రతి ఉద్యోగి, కార్మికులకు కూడా సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందా? మరి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజా సంఘాల వారు, తర్వాత వాణిజ్యకు సంబంధించినటువంటి వివిధ సంఘాలైతే ప్రభుత్వానికి ఒక విన్నపాన్నైతే విజ్ఞప్తులైతే చేస్తున్నాయి. దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ చూద్దాం. మరి ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఐటీ చెల్లింపుదారులకు సంబంధించి ఒక ఊరటనిచ్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా, ఏమైనా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి నిర్ణయాలు బడ్జెట్లో ప్రవేశపెడుతుందా అని ఉద్యోగులు, పెన్షనర్లు, మరి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే ప్రతి వేతనజీవి కూడా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు తగ్గించాలని కోరుతున్నా కానీ, పెంచాలని కోరుతున్నా కానీ ఆ స్లాబులు అసలు పెంచట్లేదు. ప్రతి సంవత్సరం లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇటు వివిధ ప్రభుత్వ రంగానికి సంబంధించి ఉద్యోగులు అయితే చాలా ఒత్తిడికి గురవుతున్నారు. సంక్షేమ పథకాల్లో రుణమాఫీ కానీ, రైతు భరోసా, ఇలాంటి సంక్షేమ పథకాలు మరి ఉద్యోగులకైతే వర్తించవు. ఫీజు రియంబర్స్మెంట్ వర్తించవు. పైగా లక్షల్లో ట్యాక్స్ కడుతున్నారు. బడా కార్పొరేట్ కంపెనీలు అయితే వాటికి చాలా లక్షల్లో, కోట్లల్లో, వేల కోట్లల్లో మరి రాయితీలు అయితే సబ్సిడీలు ఇస్తున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం ముక్కుపిండి ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేయడం మాత్రం అన్యాయం. ఇక ఈపీఎఫ్ ఉద్యోగులకు సంబంధించి అయితే చాలా తక్కువ పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. వారికి అనుకూలంగా ఉద్యోగులకు సంక్షేమానికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం లేదు. ప్రభుత్వంకి అమలు చేసే ప్రతి పథకాన్ని ఉద్యోగులు అమలు చేస్తున్నారు. పనిభారం ఎక్కువైంది కాబట్టి వారికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా తగ్గించాలి. ఇంకా ధరలు పెరుగుతున్నాయి, కొనుగోలు శక్తి తగ్గుతుంది, తద్వారా చాలా ఒత్తిడి గురవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక న్యూస్ చూస్తే 20 లక్షల వరకు పన్ను తగ్గింపు, కేంద్రానికి సిఐఐ కీలక సూచన. దేశంలో వినియోగం పెంచేందుకే మధ్యతరగతి ప్రజలకు మిగులు ఆదాయం ఉండేలా వ్యక్తిగత ఆదాయ పన్నును తగ్గించాలని పరిశ్రమల సంఘాల ప్రతినిధులు సూచించారు. 20 లక్షల వరకు ఆదాయంపై పన్నులు తగ్గించాలని కోరారు. బడ్జెట్ 2025-26లో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి పరిశ్రమ సంఘాల సూచనలు ఇక్కడ తెలుసుకుందాం. మరో 2 నెలల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో వివిధ రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశమై కీలక సూచనలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ సంఘాల సమాఖ్య సిఐఐ ప్రతినిధులు కీలక సూచనలు చేశారు. వినియోగం పెంచేందుకు, అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచేందుకు పేద, మధ్యతరగతి ఆదాయ వర్గాల చేతిలో మిగులు ఆదాయం ఉండేలా చూడాలని కోరారు. అందుకు వ్యక్తిగత ఆదాయ పన్నును తగ్గించాలని తెలిపారు. వినియోగం మరింత పెరగాలంటే 20 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్నులు చాలా తక్కువగా ఉండాలని మరి పరిశ్రమల శాఖ అయితే కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్టు ఇక్కడ తెలుస్తోంది. మరి ఉద్యోగాల సృష్టికి అధిక అవకాశం ఉండే జౌలి, పాదరక్షలు, టూరిజం, ఫర్నిచర్ వంటి వివిధ రకాల రంగాలకు కూడా ఉద్దీపన చర్యలు ప్రకటించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సోమవారం నిర్వహించిన బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రతినిధులు అయితే కోరారు. 2025 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న 2025న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్ సహా ప్రపంచ దేశాలకు చైనా భారీగా వస్తువులు ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలో మరి పరిశ్రమల శాఖ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మరి వాతావరణ మార్పులతో ఆహార భద్రత, ద్రవ్యోల్బణానికి ముప్పు ఉందని ఆర్థిక శాఖ ముందుకు సిఐఐ ప్రతినిధులు తీసుకొచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ రాణిస్తున్న అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నాయని సిఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తెలిపారు. ఆర్థిక శాఖతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చిన్న మధ్యతర పరిశ్రమలకు ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు భారత అనుసంధానం చేసే విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆర్థిక శాఖ సెక్రటరీ దీపం, సెక్రటరీ, ఫైనాన్షియల్ వివరాల శాఖ సెక్రటరీలు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక సలహాదారులు అయితే పాల్గొన్నారు. మరి ఏది ఏమైనా 20 లక్షల వరకు ఉన్నటువంటి ఆదాయ వర్గాల చెందిన వేతన జీవుల్లో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే వారిలో కొనుగోలు శక్తి పెరిగి మరి కంపెనీలకు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ పరిశ్రమల శాఖ అయితే కేంద్ర ప్రభుత్వానికి సూచన జరిగింది. మరి ఈ పరిశ్రమల శాఖ సూచించిన సూచనలకు అనుగుణంగా మరి 20 లక్షల వరకు పన్ను తగ్గిస్తే వేతన జీవులకి, ఇతర ట్యాక్స్ చెల్లించేటువంటి మధ్యతరగతి వర్గాలకి మంచి ఊరట లభించే అవకాశం ఉంది. మరి ఎప్పటికైనా ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకే రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఈ 20 లక్షల వరకు పన్ను తగ్గించాలి. కనీసం 15 లక్షల వరకు తగ్గించాలని అనుకున్నా కానీ 20 లక్షల వరకు తగ్గిస్తే మంచిగా ఉంటుందని ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. మరి కేంద్రానికి సిఐఐ ఈ చేసినటువంటి కీలక సూచనని కేంద్రం ఈ బడ్జెట్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. ఇది ఉద్యోగులకు ఒక ఆశ్చర్యపరిచేటువంటి గుడ్ న్యూస్గా రావాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.